హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్స్ అండ్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం కలర్ పేపర్స్ యూస్ చేసుకొని మనం ఈ ఫ్లవర్స్ లీవ్స్ అనేవి ఎలా మేక్ చేసుకోవాలో చూద్దామా అండి. ఇక్కడ నేను 4 కలర్ పేపర్స్ తీసుకున్నాను, 5 కలర్స్ తీసుకున్నానండి. 4 కలర్ పేపర్స్ అనేవి మనకి ఒకవైపు కలర్గా ఉంటాయి, వెనక సైడ్ వైట్ కలర్లో ఉంటాయి. ఇవి ఈచ్ పేపర్ వచ్చి నాకు 15 రూపీస్ పడింది. నేను డీటెయిల్గా చూపిస్తాను పేపర్ అనేది. చూడండి బ్యాక్ సైడ్ అనేది వైట్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వరకే కలర్ ఉంటుంది. అలాంటి పేపర్స్ నేను 4 కలర్స్ తీసుకున్నా, గ్రీన్, ఆరెంజ్, రేడియం కలర్ అండ్ పింక్. ఈ 4 కలర్స్ అనేవి నేను యూజ్ చేస్తున్నాను ఫ్లవర్స్కి, లీవ్స్ కోసము. ఆ ఫ్లవర్స్ మిడిల్లో పెట్టడం కోసం నేను ఈ ఎల్లో కలర్ షీట్ అనేది యూజ్ చేశానండి. ఇది 2 సైడ్స్ సేమ్ కలర్లోనే ఉంటుంది. ఈ షీట్ వచ్చి నాకు 7 రూపీస్ పడింది. ఈ రిమైనింగ్ ఈ 4 కలర్ షీట్స్ అనేవి నాకు ఈచ్ షీట్ అనేది 15 రూపీస్ పడింది. ఈచ్ కలర్లో 2 పీసెస్ అనేవి మనకి కావాల్సి వస్తాయండి. మొత్తం 5 షీట్స్, 2 కలర్స్, 2 షీట్స్, 5 కలర్స్, 2 షీట్స్ అనమాట. మొత్తం 5 2 10 షీట్స్ అనేవి మనకు అవసరం పడతాయి. టోటల్గా మనం 140 రూపీస్లో మనకి అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. చూసారుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎల్లో కలర్ షీట్ అనేది తీసుకున్నాను. 5 ఇంచెస్ విడ్త్ తీసుకొని దాన్ని అలా ఫోల్డ్ చేసుకున్నాను. వీడియోలో చూపించాను కదండి. ఫోల్డ్ చేసుకొని పైన 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టేసి క్లోజ్డ్ సైడ్ అనేది ఇక్కడ కట్ చేసుకోవాలి మనం. చూసారుగా, మనం ఆ క్లోజ్ చేసిన సైడ్ మనం కట్ చేసుకోవాలండి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్కి మనం గ్లూ అనేది అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చివరి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఇలా రెడీ అవుతుంది. సేమ్ ఇదే ఫ్లవర్స్ని నేను ఈచ్ కలర్ వచ్చి 2 ఫ్లవర్స్ చేస్తున్నానండి. టోటల్గా 3 కలర్స్ 2 వచ్చేసి 6 ఫ్లవర్స్ చేస్తున్నాను. సో 6 ఫ్లవర్స్కి 6 నేను ఇలా రెడీ చేసుకున్నాను. చూపించాను కదా ఎలా రెడీ చేసుకోవాలో. 6కి 6 ఇలా రెడీ చేసుకున్నానండి. ఇంకా రిమైనింగ్ ఆ కలర్ షీట్స్తో మనం ఫ్లవర్ అనేది మేక్ చేసుకోవాలి. చూసారు, ఇప్పుడు మనం ఫ్లవర్ కోసం స్మాల్ లీఫ్, బిగ్ లీఫ్ మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ బిగ్ లీఫ్ నేను ఎంత సైజ్ తీసుకున్నాను, స్మాల్ లీఫ్ ఎంత సైజ్ తీసుకున్నాను అనేది నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి. ఆ మెన్షన్ చేసినట్లుగా మనం ఒక పేపర్ అనేది కట్ చేసుకొని తీసుకోవాలండి. ఆ తీసుకునే మెజర్మెంట్ కూడా నేను చూపిస్తున్నా చూడండి. చూపించాను కదా టేప్, చూడండి ఇటు సైడ్ తీసుకోకూడదండి, రివర్స్ చేసుకొని మనం నెంబర్స్ అనేది వరుసగా ఉన్నాయి చూసారు కదా, స్మాల్ నెంబర్స్ ఇటువైపు తీసుకోవాలి. ఆ మెజర్మెంట్ అనేది నేను స్క్రీన్ మీద ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. ఆ మెజర్మెంట్ అనేది అలా తీసుకొని పేపర్ మీద కరెక్ట్గా అంత పేపర్ సైజు తీసుకొని ఆ పేపర్ని మనం ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకునే మార్కింగ్ నేను లీఫ్ రెడీ చేస్తాను కదా, ఆ లీఫ్ దగ్గర చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ సైజ్ అంతా సర్కిల్లో మనం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని కట్ చేసుకోవాలండి. నేను ఈ పిన్స్ పెట్టుకుంటాం చూడండి, అది తీసుకున్నాను. దాన్ని యూజ్ చేసుకుని నేను సర్కిల్ అనేది డ్రా చేసుకొని కలర్ పేపర్ కూడా అదే సర్కిల్లో మనం 2 సర్కిల్స్ డ్రా చేసుకొని ఆ కార్డ్బోర్డ్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకున్నాను, అతికించుకున్నాను. నెక్స్ట్ మనం లీవ్స్ కట్ చేసుకున్నాం కదండి, పేపర్ కటింగు. ఆ పేపర్ కటింగ్తో లీవ్స్ అనేది నేను బిగ్ లీఫ్ 6, స్మాల్ లీఫ్ 6 నేను కట్ చేసుకొని చివరిన 1/2 ఇంచ్కి కట్ చేసి చూశానుగా, వేలు పెట్టి చూపించాను చూడండి, ఫోల్డ్ చేసి ఆ సర్కిల్ చుట్టూ అతికించుకున్నాను. ఫస్ట్ బిగ్ లీఫ్ అతికించుకొని నెక్స్ట్ దానిపైన స్మాల్ లీఫ్ అనేది అతికించుకున్నాను ఆ కార్డ్బోర్డ్ మీద. ఫైనల్గా ఫ్లవర్ ఇట్లా వచ్చిన తర్వాత మనం ఎల్లో కలర్తో రెడీ చేసుకున్నాం చూడండి ముందుగానే, దాన్ని ఈ మిడిల్లో గమ్తో స్టిక్ చేసుకున్నాను. ఫైనల్గా ఫ్లవర్ అనేది ఇలా వచ్చింది చూడండి. నేను ఈ
ఈ ఫ్లవర్ అనేది లీఫ్ కటింగ్ అనేది కూడా నేను మార్కింగ్ చెప్పాను కదండి మెజర్మెంటు. అది ఎలా మార్క్ చేయాలో నేను లీఫ్ మీద గ్రీన్ కలర్ లీఫ్ మీద చూపిస్తానండి. సేమ్ అదే విధంగా మెజర్మెంట్ తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఫ్లవర్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగుంది కదా. మనకి 15 రూపీస్కి 2 ఫ్లవర్స్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ అదేవిధంగా రిమైనింగ్ కలర్స్తో మనకు కావాల్సినట్టు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి ఆరెంజ్ కలరు, పింక్ కలర్ అండ్ ఆల్సో రేడియం కలర్. ఈ కలర్స్ని యూజ్ చేసుకొని మనం మేక్ చేసుకుందాం రిమైనింగ్ ఫ్లవర్స్ కూడా. లీవ్స్కి కూడా నేను గ్రీన్ కలర్ది పేపర్ అనేది నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ మెజర్మెంట్ కూడా ఎంతెంత తీసుకోవాలనేది కూడా నేను మీకు ముందు మెన్షన్ చేస్తాను. చూడండి లీఫ్, ఇక్కడ లీఫ్ గ్రీన్ లీఫ్ అనేది లెంత్ 10 ఇంచెస్, విడ్త్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనం పెద్ద సైజ్ తీసుకోవాలండి, ఇంచెస్లో తీసుకోవాలండి. ఇందాక నేను స్మాల్ టేప్లో స్మాల్ నెంబర్స్ చూపించాను కదా, అలా కాదు, బిగ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అలా అటు సైడ్ తీసుకోవాలి. లెంత్ అనేది 10 ఇంచెస్, విడ్త్ అనేది 5 ఇంచెస్ మెజర్మెంట్తో మనం పేపర్ అనేది తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అది డీటెయిల్ కటింగ్ కూడా నేను ముందు నేను మీకు చూపిస్తాను, లీఫ్ కటింగ్ అనేది. చూడండి మనకి ఈచ్ ఫ్లవర్కి వచ్చి 2 లీవ్స్ అనేవి మనం మేక్ చేసుకోవాలి. దీనికి కూడా గ్రీన్ కలర్ షీట్ అనేది 2 పడుతుంది. మనకి ఇంత అందమైన ఫ్లవర్ రెడీ అవ్వాలంటే మన ఇల్లు ఇలా అవ్వాలి కదా. సరే ఎనీవే, ఇప్పుడు ఫ్లవర్ లీఫ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము. చెప్పాను కదా 10 ఇంచెస్ లెంత్, 5 ఇంచెస్ విడ్త్ తీసుకొని మనం పేపర్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక చూడండి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి మనం రౌండ్ తిప్పి ఇక్కడ కార్నర్కి వెళ్ళకూడదండి, కార్నర్ కిందకే రౌండ్ తిప్పుకోవాలి. చూసారు కదా. సేమ్ అదేవిధంగా ఇందాక లీవ్స్ కూడా అంతే కట్ చేసుకోవాలండి. బిగ్ లీఫ్, స్మాల్ లీఫ్ కూడా మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. మీకు అర్థమవుతుందిగా. సేమ్ మార్కింగ్ చేసుకున్న ప్రకారమే నేను కట్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తే లీఫ్ అనేది ఇలా ఉంది. ఈ లీఫ్ని మనం ఇంకా కట్ చేసుకోవాలండి. ఇంకా ఎలా కట్ చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలా రెడీ అయిన లీఫ్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకొని పెన్సిల్తో మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి. అలా మనకి సన్నగా కట్ చేసుకోవాలి. లీఫ్ ఎండ్ వైపు నుంచి స్టార్ట్ చేయాలండి, సన్నగా ఉన్న వైపు నుంచి స్టార్ట్ చేయాలి. లీఫ్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి, ఆ ఎక్కువ వైపుకి దగ్గర దాకా వెళ్ళకూడదు. చూడండి నేను కార్నర్లో సన్నగా ఉన్న వైపు నుంచి స్టార్ట్ చేశాను. లావుగా ఉన్నవైపు, లీఫ్ లావుగా ఉన్నవైపు అనేది నేను దగ్గర దాకా వెళ్ళకోకుండా దూరంగానే ఆపేసాను ఈ కటింగ్ అనేది. చూడండి అలా ముందుగా మనం మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా లీఫ్ షేప్ అనేది మనకు వస్తుంది. ఇంకా 3D లీఫ్ షేప్ రావటం కోసం మనం దీన్ని ఇంకా చక్కగా ఫోల్డ్ చేసుకుంటే చక్కటి 3D షేప్ లీఫ్ అనేది మనకి రెడీ అయిపోద్దండి. ఆ ఫోల్డింగ్ కూడా ఎలా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇలా కట్ చేసుకున్నాక చూడండి లీఫ్ అనేది ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా ఉంది కదా లీఫ్. ఇలా ఉన్న లీఫ్ని మనం ఫోల్డింగ్ చేసుకుంటే 3D లీఫ్గా రెడీ అవుతుందండి. చూడండి ఎలా ఉందో లీఫ్. సేమ్ ఈ ప్రాసెస్లో ఎలా మడత పెట్టాలో నేను చూపిస్తాను. ముందుగా నేను ఫోల్డ్ చేశాను కానీ నాకు కరెక్ట్గా రాలేదు, అది కూడా చూపిస్తాను. ఆ లీఫ్కి ఈ లీఫ్కి డిఫరెన్స్ ఎలా ఉందో అనేది కూడా నేను ట్రై చేయగా 2 to 3 లీవ్స్ మనం ట్రై చేయగా ఈ లీఫ్ అనేది నాకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి లేయలు పెట్టి చూపిస్తున్నాను, కరెక్ట్గా మంచి షేప్లో వచ్చింది. చూసారా, ఈ లీఫ్ అనేది నేను ఫస్ట్ ఫోల్డ్ చేశాను కానీ నాకు చక్కగా రాలేదు. ఆ లీఫ్కి ఈ లీఫ్కి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది సన్నగా ఉన్న వైపు, లీఫ్ సన్నగా ఉన్న వైపుని ఇదిగో కార్నర్లో చూపించాను చూడండి. ఫోల్డింగ్ ఎలా చేశానో చూసారు కదా. క్లోజ్డ్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటా సేమ్ ఇక అదే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. కార్నర్ సైడ్ ఫోల్డ్ చేయాలండి ఫస్ట్, అంటే సన్నగా ఉన్న సైడు, పేపర్ సన్నగా ఉన్న సైడు, లీఫ్ సన్నగా ఉన్న సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, లావుగా ఉన్న సైడ్ కాకుండా. అది వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుకొకసారి వెనకొకసారి టోటల్ లీఫ్ అంతా చక్కగా ఫోల్డ్ చేసుకొని వెళ్ళాలి.
అప్పుడు నేను లీఫ్ చూపించాను కదండి ఫస్ట్, సేమ్ అలాగే వస్తుంది. నేను ఫస్ట్ తెలియక ఎలాగోలా మడత పెట్టేసేస్తే నాకు మంచి ఫినిషింగ్ అనేది రాలేదండి. మంచి ఫినిషింగ్ రావటం కోసం నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ లీఫ్ షేప్ అనేది మనకి రెడీ అయిపోద్ది. చూసారు కదా, సేమ్ అలా ఫోల్డ్ చేస్తే ఫైనల్గా మనకి లీఫ్ కావాల్సినట్లు రెడీ అయిపోద్ది. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఎటువంటి కటింగ్ లేదు, కంటిన్యూ చేసి చూపిస్తున్నాను నేను మీకు. చూసారు కదా, ఓపెన్ చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోండి. చూడండి, టట్టడా ఫైనల్గా మనకి లీఫ్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మనం 6 ఫ్లవర్స్కి 2 లీవ్స్ చొప్పున 6 2 12 లీవ్స్ మనకు కావాలండి. ఫైనల్గా చూడండి, లీవ్స్ రెడీ అయిపోయినాయి, ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. మనం ఇప్పుడు సర్కిల్స్ కూడా డ్రా చేసుకొని సర్కిల్స్ కట్ చేసుకోవాలండి. ఇది మెయిన్గా నేను మా పాప బర్త్డే డెకరేషన్ కోసం రెడీ చేస్తున్నాను. ముందుగానే వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను, ఎలా డెకరేషన్కి మనకి ఏం కావాలి, అది ఎలా తయారు చేసుకున్నాను అనేది. చూసారు కదా, పేపర్ అనేది మనం ఫోల్డ్ చేసుకొని ఒక మెజర్మెంట్ తీసుకొని మనకి ఎంత సర్కిల్ కావాలనుకుంటున్నామో అంత సర్కిల్ తీసుకొని అంత విడ్త్తో మనం పేపర్ అనేది ఎన్ని ఫోల్డ్స్ అయినా చేసుకోవచ్చండి. నేను ఈచ్ ఫ్లవర్కి 3 లైన్స్ సేమ్ కలర్వి ఇలాంటివి హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం నేను ఒక థ్రెడ్ తీసుకొని సర్కిల్స్గా కట్ చేసుకొని చూపిస్తున్నాను కదండి. కింద ఒకటి మిడిల్లో తాడు పెట్టి మళ్ళీ పైన సర్కిల్, అలా ఈచ్ లైన్కి 12 చొప్పున 24 సర్కిల్స్ పడతాయండి. ఒక్క లైన్ హ్యాంగ్ చేయాలంటే మనం అలా ఈచ్ ఫ్లవర్ కింద 3 హ్యాంగ్ చేయాలండి. సేమ్ కలర్వి, సేమ్ ఫ్లవర్ కింద సేమ్ కలర్వి 3 హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఈచ్ లైన్కి వచ్చి 24 పడతాయి సర్కిల్స్. అలా 3 సర్కిల్స్ 3 హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సేమ్ అలా 3 మనము కట్ చేసుకొని సర్కిల్స్గా మనం ఒక థ్రెడ్ అనేది పెట్టుకొని అలా రెడీ చేసుకోవాలండి. ఆరెంజ్ కలర్ది, రేడియం కలర్ది, పింక్ కలర్ది, సేమ్ ఈ 3 యూజ్ చేసుకొని మనం సర్కిల్స్ పేపర్ చూపిస్తున్నా చూడండి, సర్కిల్స్ డ్రా చేసుకొని మనం చక్కగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. గ్లూతో మనం అతికించుకోవాలి. ఫైనల్గా మనకి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి, లీవ్స్ రెడీ అయిపోయాయి. అదేవిధంగా సర్కిల్స్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా, మార్కింగ్ చేసుకొని సర్కిల్స్ కూడా కట్ చేసుకొని రెడీగా ఉన్నాయి. మనం ఇందాక వీడియోలో చూపించిన విధంగా మనము అతికిచ్చేసుకుంటే గ్లూతో ఫైనల్గా మనం హ్యాంగ్ చేయాలనుకున్నవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం బర్త్డే డెకరేషన్ అనేది రెడీ చేద్దామండి. ఆ వీడియో కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.